ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కూలుస్తామని, జగన్ను మళ్లీ అధికారంలోకి తెచ్చే వరకు అలుపెరగని పోరాటం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతానన్నారు అంబటి. తనపై సీఎం చంద్రబాబు, లోకేష్ల ఒత్తిడితో 2 కేసులు పెట్టారంటూ మండిపడ్డారు. సాధ్యపడని అసత్యపు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ 2 కేసులు 31వ తారీఖున నేను ఏదైతే నేరం చేశానని నా మీద కేసు పెట్టి 18 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారో అదే కేసు. కొత్త కేసులు ఏం కాదు. ఎవరన్నా కొత్త కేసులు అనుకుంటారేమో. అలా చేయకూడదు. ఏదో నన్ను అరెస్ట్ చేయాలని, భయపెట్టాలని పోలీసు వారు చంద్రబాబు, లోకేష్ ఒత్తిడితో చేస్తున్నారనేది నా అభియోగం. ఈ 2 కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వేంపల్లి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ సింగారెడ్డి రామమునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో అంబటిపై గతంలో వేంపల్లి స్టేషన్లో కేసు నమోదైంది. కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వేంపల్లి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ సింగారెడ్డి రామమునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో అంబటిపై గతంలో వేంపల్లి స్టేషన్లో కేసు నమోదైంది. విచారణకు ముందు వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించి ప్రతిజ్ఞ చేశారు అంబటి.